నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్‌కి మీ అనుభవాలు పంచుకోవడం వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పీకేరండి. మాది పీకేరండి. ఓకే. పశ్చిమ గోదావరి జిల్లా అండి. మీ పేరు తల్లి? నా పేరు రామతులసి అండి. మా వారు శ్రీనివాస్ అండి. ఓకే. సో నేను జ్ఞానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. జ్ఞానం బట్టి చాలా ఇష్టంగా చేస్తానండి. జ్ఞానంలోకి వచ్చేసి చాలా బాగుందండి. మేము ఎక్కడ పడితే అక్కడ ర్యాలీకి వెళ్తామండి. క్లాసులు కూడా చెప్తాకి వెళ్తున్నామండి. మా వారు కూడా ఎక్కడికైనా పంపుతారండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన పంపించిన వాళ్ళని వచ్చామండి బొంటి వెళ్ళి. జ్ఞానంలోకి వచ్చే కానీ ఆరోగ్యం కూడా చాలా బాగుందండి. ఓకే. షుగర్ ఉన్నా కానీ షుగర్ దిష్టి అసలు ఉండలేదండి. చాలా బాగుందండి. సో ధ్యాన పరిచయం మీకు ఎలా జరిగిందండి అసలు? మా ఊరు క్లాసులు చెప్తాకు వచ్చేవారండి. ఓకే. క్లాసులు చెప్తాకు వచ్చేవారండి. అప్పుడు శ్రద్ధగా వెళ్ళేవాళ్ళం అండి. బాగా వినేవాళ్ళం అండి. సో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మ ధ్యానం మీరు? 10 సంవత్సరాల నుంచి చేస్తాను. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అప్పటికి అంటే గతంలో ధ్యానం చేయకముందు ఇప్పటికి మీలో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీకు గమనించిన నోటీస్ చేసిన ఏదైనా పాయింట్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మామూలుగా పూజలు చేసేవాళ్ళం అండి. గురుమంత్రం ఇచ్చుకున్నాం అన్నీ చేసేవాళ్ళం కానీ నాకు ఏదో తెలియని తెలుసుకోవాలని ఉండేదండి. ఇవన్నీ చేస్తున్నాం ఇంకా దీనికైనా సులువైంది తెలుసుకోవాలనుకుండేదండి అండి. ఈ జ్ఞానం అందాక ఇంకా చాలా ఇష్టంగా చేస్తున్నానండి, కష్టంగా కాకుండా. తెల్లగా 4 గంటలు లేచి 6 గంటల దాకా చేస్తాను జ్ఞానం. మళ్ళీ పాఠాలు కూడా 2 గంటల నుంచి 4 గంటల దాకా చేస్తాను. రోజుకు 4 గంటలు తక్కువ చేయను జ్ఞానం బట్టి. చాలా ఇష్టం అండి జ్ఞానం అంటే. సో పిరమిడ్ దగ్గర చేస్తారా, ఇంటి దగ్గర చేస్తారా? మీ పిరమిడ్ ఇంటి దగ్గర చేస్తానండి. 4 గంటల్లోనే పిరమిడ్ కాడ పౌర్ణానికి అమావాస్యకి వెళ్తారండి. పిరమిడ్ లో చేసిన ధ్యానానికి ఇంటి దగ్గర చేసిన ధ్యానానికి ఏదైనా అక్కడ బాగా ఎనర్జీ వస్తుంది కదండి. పిరమిడ్ లో జ్ఞానానికి చాలా ఎనర్జీ వస్తుంది. ఏదైనా ధ్యానంలో మీకు వచ్చిన అనుభవాలు మాతో షేర్ చేసుకోగలరా? పత్రిజీ గారి మట్టికి కథలు వెళ్ళినప్పుడు ఆయన నాకు అలా తామర పువ్వులో దర్శనం ఇచ్చారండి జ్ఞానంలో. ఇంకా అసలు మర్చిపోలేను అసలు ఆ అనుభవం. ఇంకా అదే దిష్టిలో ఉంటానండి నా మనసులో పెట్టుకుని. చాలా బాగుంటుందండి జ్ఞానం బట్టి. ప్రతిసారి ఎప్పుడైనా కలిసారమ్మా? తెలిసానండి బాబు. 3 సార్లు అండి బాబు. 10 సార్లన్నా కలిసి ఉంటాను. పేరవారం వచ్చినప్పుడు కడతాను, వైజాగ్, మకరత్వాలి మన ఊరు వచ్చారు కదండి పేగారు, కలిసారండి. కలిసినప్పుడు ట్యాంక్స్ ఇచ్చేవారండి. చాలా ఇష్టంగా చేస్తానండి వాటికి మెడిటేషన్. పిరమిడ్ లో మెడిటేషన్ చేయటం, ధ్యాన ప్రచారం కానీ మీ వంతుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? అన్నిట్లో పాల్గొంటానండి. అన్నిట్లో పాల్గొంటానండి. సేవ చేస్తానండి. సాధన ఎక్కువ చేస్తానండి. శాకాహార ర్యాలీస్ కానీ ర్యాలీకి వెళ్తామండి. మా అమ్మాయి కూడా మెడిటేషన్ చేస్తుందండి. మా అబ్బాయిలు ఇద్దరు రావాలండి ఇప్పుడు జ్ఞానంలోకి. మా వారు మా అమ్మాయి నేను చేస్తున్నానండి జ్ఞానం బట్టి. చాలా బాగుందండి. కడతాలు వెళ్ళినప్పుడు మీకు అక్కడ కడతాలు యజ్ఞానికి వెళ్ళారండి ఎప్పుడైనా? సో అక్కడ ఎలాగుంది ఏంటి మీ ఎక్స్పీరియన్స్? 2 సంవత్సరాలు వెళ్ళానండి. చాలా బాగుందండి అక్కడ. బంటి మిల్లులో మీకు ఎలా అనిపిస్తుందండి యజ్ఞం? అక్కడ ఎలా అనిపిస్తుంది ఈ ఏర్పాట్లు కానీ? బంటి మిల్లు కూడా 2వ సారి అండి ఇది వస్తాం. ఇక్కడ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు జ్ఞానంలో కూర్చున్నా కానీ చాలా బాగుందండి. ఇవాళే వచ్చామండి మేము ఇక్కడికి. పొద్దున ర్యాలీ చేసి వెళ్దామండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. సో ఏ విధంగా ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి కార్యక్రమాలు మీరు నిర్వహిద్దాం అనుకుంటున్నారు ప్రచారంలో కానీ? మాకు తెలిసిన మట్టుకు అంతా జ్ఞాన ప్రచారమే చేస్తామండి. ఎవరికైనా జ్ఞానం చెప్తారండి, చేసుకోమని బాగుంటుందండి. థ్యాంక్ యూ అమ్మా, మీ అనుభవాలు మాతో షేర్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.